ఫ్లోరిడాలో జరిగిన కొండ చిలువల వేటలో ఓ మహిళ సంచలనాన్ని సృష్టించింది. కేవలం 10 రోజుల్లో ఏకంగా 60 బర్మీస్ కొండ చిలువలను పట్టుకొని ఫ్లోరిడా పైథాన్ ఛాలెంజ్ 2025లో విజేతగా నిలిచింది. టేలర్ స్టాన్బెర్రీ అనే ఈ మహిళ తన అద్భుత ప్రతిభతో $10,000 అంటే సుమారుగా 8.3 లక్షలు గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఎవర్గ్లేడ్స్ క్వీన్గా ప్రశంసలు అందుకుంటోంది. ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ పర్యావరణ వ్యవస్థకు పెనుముప్పుగా మారిన బర్మీస్ కొండ చిలువల సంఖ్యను తగ్గించేందుకు ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ FWC ఏటా ఈ పోటీ నిర్వహిస్తోంది. జూలై 11 నుంచి 20 వరకు జరిగిన ఈ ఏడాది పోటీలో అమెరికాలోని 30 రాష్ట్రాలు, కెనడా నుంచి మొత్తం 934 మంది పాల్గొన్నారు. వారంతా కలిసి ఈ పోటీలో 294 కొండ చిలువలను తొలగించారు. ఇందులో సింహభాగం టేలర్ స్టాన్బెర్రీ ఒక్కరే పట్టుకోవడం విశేషం. ఆగ్నేయాసియాకు చెందిన ఈ బర్మీస్ కొండ చిలువలు పెంపుడు జంతువుల వ్యాపారం ద్వారా ఫ్లోరిడాకు చేరి అక్కడి పర్యావరణానికి హానికరంగా మారాయి. ఇవి ఒకేసారి 50 నుంచి 100 గుడ్లు పెట్టగలవు. వీటి వల్ల స్థానిక జీవజాలానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ ముప్పును నివారించేందుకే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ FWC ఈ ఛాలెంజ్ నిర్వహిస్తోంది. పోటీలో పాల్గొనేవారు ఆన్లైన్లో శిక్షణ పొంది తుపాకులు వంటి ఆయుధాలు వాడకుండా మానవతా పద్ధతుల్లో కొండ చిలువలను పట్టుకోవలసి ఉంటుంది. ఈ సందర్భంగా FWC చైర్మన్ రోడ్నీ బారెట్టో మాట్లాడుతూ, ఈ ఛాలెంజ్ ద్వారా ఇప్పటివరకు 1400కు పైగా కొండ చిలువలను తొలగించామన్నారు. 2017 నుంచి మా కాంట్రాక్టర్ల ద్వారా మరో 16,000 పైథాన్లను పట్టుకున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంత కీలకమో ఈ పోటీ నిరూపిస్తోందంటూ ఆయన వెల్లడించారు.